దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల ప్రార్థనా కూడికలో మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్కులు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాక్యాన్ని చదువుకుందాము. మార్క్స్ వార్త 10వ అధ్యాయము. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 13, 14, 15 వచనాలు, 16 వచనాల వరకున్న భాగాన్ని మనం చదువుకుందాం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యంను అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రంనో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఇది మనం చదువుకున్న వేద భాగం. యేసు ప్రభు ఆయన పర్యటిస్తున్నటువంటి దినాల్లో ప్రతి గ్రామము, ప్రతి పట్టణము ఆయన పర్యటిస్తూ చిన్నవారిని, పెద్దవారిని, ప్రతి వారిని దర్శిస్తూ దేవుని రాజ్యమును గురించి విస్తారంగా ప్రకటిస్తున్నటువంటి రోజులవి. విన్నవారి హృదయాలు స్పందించి మరికొంతమందిని ఆయన దగ్గరికి తీసుకొస్తూ ఉండేవారు. మనలాగా వాక్యం వినేసి జరగాల్సిన మేలు పొంది ఈ మేలు ఇంకొకరికి ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకుని ఉండేటువంటి పరిస్థితులు కాదు అక్కడ. విన్నవారు పరుగున వెళ్ళి వందలాది మందిని ప్రభు ఉండే స్థలానికి తీసుకొని వచ్చిన అనుభవాలు. ఇలా ఉంటున్న కాలంలో కొంతమంది వాక్యాన్ని విన్నారు. వినిన వీరు హృదయంలో ఈ విధంగా భావించారు. ఏ విధంగా భావించారంటే, ఈ ఆశీర్వాదం నా బిడ్డల మీద ఉండాలి. అక్కడికి చేరిన యేసు ప్రభు పర్యటిస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఈయన యొక్క ఆశీర్వాదాలు నా బిడ్డల మీద ఉండాలి. వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైందంటే, ఈ ఆశీర్వాదాలు నా బిడ్డల మీద ఉంటే వారి భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఆశీర్వాదాలు నా బిడ్డల మీద ఉంటే వారి బ్రతుకు బాగుంటుంది. బహుశా వారి చుట్టూ ఉన్నటువంటి పిల్లలు, వారి నడక, మాట, వాళ్ళ విధానం ఒకవేళ తల్లిదండ్రులకు వారి హృదయాన్ని బాధించే విధంగా ఉన్నాయేమో. అటువంటి పరిస్థితుల్లో కొట్టలేము, తిట్టలేము, దండించలేము. కానీ బిడ్డల యొక్క మార్పు మాత్రం కావాలి అని తలంచినటువంటి తల్లిదండ్రులు, బిడ్డల యొక్క మార్పు దేవుని యొక్క అనుగ్రహంతో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క అనుగ్రహం నా బిడ్డల మీద ఉంటే నా బిడ్డల్లో అపవాది ముట్టలేడు. దేవుని యొక్క అనుగ్రహం నా బిడ్డల మీద ఉంటే దుష్టుడు వారిని తాకలేడని చెప్పి అపవాది యొక్క శక్తిని అణగద్రొక్కడానికి వారు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, యేసు ప్రభు యొక్క హస్తము, యేసు ప్రభు యొక్క దీవెన, యేసు ప్రభు యొక్క మహిమ నా బిడ్డల మీద ఉండాలని వారు ఆశించి పిల్లల్ని తీసుకొని రావటం మొదలుపెట్టారు. మొదట యేసు ప్రభు అనుగ్రహం కొరకు వాళ్ళు వచ్చారు. తరువాత ఏం చేశారంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి బిడ్డలు తీసుకొని వచ్చారు. ఈ ప్రభు యొక్క పరిచర్య ఎంత ఉత్తమమైనదని వారు గ్రహించారో మనం ఈ భాగం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ఆశీర్వాదం నాతోనే ఆగిపోవడానికి వీల్లేదు. ఈ ఆశీర్వాదం నా బిడ్డల మీద ఉన్నప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తు. ఈరోజు ఏ తల్లిదండ్రులైనా పిల్లల కొరకు లక్షల రూపాయలు దాస్తూ ఉన్నారు, బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు, పిల్లల కొరకు వస్తువులు కొంటున్నారు, వాహనాలు సిద్ధపరుస్తున్నారు, మంచి చదువులు వారికి ఇప్పిస్తూ ఉన్నారు, మంచి ఉద్యోగాల్లో ఉండాలని ఆశిస్తూ ఉన్నారు. ప్రతి తల్లిదండ్రి ఎవరూ తన బిడ్డలు చెడిపోవాలని అనుకోరు. ప్రతి తల్లిదండ్రి వారి బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలనే భావిస్తూ ఉంటారు. కానీ వారి యొక్క ఆశ తీరుతుందా?
నిజంగా వారి యొక్క ఆలోచించిన ఆలోచన ప్రకారంగా వారి బిడ్డల్ని వారు సిద్ధపరచగలుగుతున్నారా అని ఆలోచన చేస్తే అదేమో కానీ ఎంత ప్రయాసపడినా బిడ్డల యొక్క బ్రతుకులో ఆశించినంత ఫలితాలు తల్లిదండ్రులు చూడలేకపోతున్నారు. అలాంటి పరిస్థితులు ఒకవేళ మన ఇంట్లో ఉంటే మనం ఏం చేయాలి? వారింట్లో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారు ఏం చేశారో తెలుసా? అటువంటి బిడ్డలను దేవుని యొక్క పాదాల దగ్గరికి తీసుకొని వచ్చారు. అటువంటి బిడ్డల్ని దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు వారిని తీసుకొని వచ్చారు. తండోపతండాలుగా పిల్లలు యేసుప్రభు దగ్గరకు వస్తూ ఉంటే యేసుప్రభు శిష్యులు వారిని ఆటంకపరిచినట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. యేసుప్రభు శిష్యులు ఎప్పుడైతే ఆటంకపరుస్తున్నారో అది గలాటగా మారినప్పుడు అది చూసిన యేసుప్రభు ఏం చెప్పాడు అంటే, వారిని మీరు ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే నా రాజ్యము. ఏమన్నాడండి? చిన్నపిల్లల్ని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే నా రాజ్యం అన్నాడా? మీలాంటి వారిదే నా రాజ్యం అన్నాడా? చిన్నపిల్లల లాంటి వారిదే నా రాజ్యం అన్నాడు. అక్కడ అంతరార్థంగా చెప్పిన మాట ఏంటంటే, చిన్నపిల్లడికి కక్ష తెలియదు, చిన్నపిల్లడికి ద్వేషము తెలియదు, చిన్నపిల్లడు చంటి బిడ్డ స్వభావం కదా, లోక జ్ఞానం ఎరగినటువంటి వాడు, ఈర్ష్య ద్వేషాలకు కక్ష కావేశాలకు తన హృదయంలో అప్పుడే చోటు ఇవ్వనటువంటి వ్యక్తులు, ఇలాంటి వారిదే నా రాజ్యం. కోపం వచ్చి ఒక దెబ్బ ఇస్తే అప్పుడే బోరుమని ఏడుస్తారు. మరలా 5 నిమిషాల తర్వాత చిన్ను ఇలా రా అంటే పరుగున వస్తారు. ఏమైంది? ఇందాక నువ్వు నన్ను కొట్టావు కదా, ఇప్పుడు నేను రాను అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళు వెంటనే మర్చిపోతారన్నమాట. మనమైతే ఏదైనా మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటే అది ఎప్పటివరకు అంటే మనం చచ్చైనా పోవాలి, కానీ కల్లోనైనా జ్ఞాపకం వస్తుంది మనకు అన్నట్టు ఉంటుంది. పరిశుద్ధమైన దేవుని వాక్యం మీకు జ్ఞాపకం ఉందా అంటే అదేమో కానీ మొత్తం మీద మీరు అరిసినట్టుగా మాకు అనిపించింది అంటారు. చెప్పినట్టుగా అనిపించలేదు, మీరు అరిసినట్టుగా అనిపించింది అంటారు. మరి ఆ అమ్మ తిట్టిన తిట్టు జ్ఞాపకం ఉందంటే నేను మర్చిపోతానా? బ్రతికుండగా నేను ఆ మాట మర్చిపోనంట. అది పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, మనము లోక సంబంధమైన విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకుంటాం. చిన్నపిల్లలకు ఉన్న ఆలోచన ఏంటంటే లోక సంబంధమైన విషయాలన్నీ అప్పుడే మర్చిపోతారు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇలా లోక సంబంధమైన విషయాల్లో నువ్వు తనమునకలైపోయి లోకమే ముఖ్యమని అనుకుని బ్రతికితే నీకు దేవుని రాజ్యం లేదు. అర్థమైందండి? నీకు దేవుని రాజ్యం కావాలి అంటే లోకములో ఉన్న పరిస్థితులు నువ్వు మర్చిపోగలగాలి. లోకంలో ఉన్నటువంటి సంగతులను నువ్వు మర్చిపోగలగాలి. నువ్వేమి జ్ఞాపకం పెట్టుకోవాలంటే నీవు నీ ముందర ఉన్న నీ దేవుని యొక్క వాక్కు నువ్వు జ్ఞాపకం పెట్టుకోగలిగితే ఆ దేవుని యొక్క అనుగ్రహం నీ మీదకి వస్తుందని చెప్పాడు. అంత మాత్రమే కాదు, వారిని దగ్గరికి రానిచ్చి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాడు. దేవునికే మహిమ కలుగునగాక. తల్లిదండ్రుల యొక్క హృదయ వాంఛ తీరింది. తల్లిదండ్రుల యొక్క హృదయ వాంఛ ఏంటంటే, ఏదో 2 చేతులు వాళ్ళ మీద ఉంచటం వల్ల వాళ్ళకి ఏదో జరిగిపోద్దని కాదు. ఈయన పరిశుద్ధుడు. ఈయన ఎవరండి? ప్రభావము కలిగినటువంటి వాడు. ఆయన ప్రభావంలో గొప్ప స్వస్థతను చూశారు. ఆయన మాటలో అద్భుతమైన శక్తిని చూశారు. అటువంటి గొప్ప గనుడైనటువంటి ఆయన చేతులుంచితే చాలు, తాకితే చాలు, పరిస్థితులన్నీ మారిపోతాయి అన్నమాట అండి. దేవునికి మహిమ కలుగునగాక. ఇక ఆమె అన్నది, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మనసున ప్రభు వస్త్రపు చెంగు నేను తాకాను గనుక నాకు స్వస్థత కలుగుతుంది. విశ్వాసంలో ఆ విధంగా భావించినప్పుడు వెంటనే ఆమె రక్తధార కట్టిందని మనం చదువుతున్నాం. తల్లిదండ్రులు ఆశించారు, యేసు ప్రభు యొక్క పవిత్రమైన హస్తం నా మీద, నా బిడ్డల మీద ఉంచారు కనుక మా బ్రతుకులో, మా కుటుంబంలో, మా బిడ్డల్లో మంచి క్షేమ స్థితిని మేము చూడగలుగుతామని ఆశించారు. ఆ ఆశగల ప్రాణాన్నట దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు ఆ తల్లిదండ్రులు వారి బిడ్డలను యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. మరి తల్లిదండ్రులుగా మీరు
మీ బిడ్డల్ని ఎక్కడికి తీసుకుని వస్తున్నారు? అమ్మ నువ్వు పడుకో అమ్మా, బోతినేసి ఎంచక్క పడుకో. అమ్మ చదువుకుంటున్నావా? చదువుకో అమ్మ, చదువుకో. ఈ మధ్య వాట్సాప్లో చిన్న రీల్ చూశాను నేను. ఏం చేస్తున్నావు అంటే, చదువుకుంటున్నాను మమ్మీ. ఇంకా అస్తమానం నువ్వు పిలుస్తూనే ఉంటావు, నేను చదువుకోవద్దా అని. ఆ తల్లి వెంటనే ఏం చేసిందంటే లైట్ ఆపేసింది. లైట్ ఆపేస్తే ఏమవుతుంది, పుస్తకంలో మెరుస్తుంది సెల్లో. పుస్తకం ఏమవుతుందండి, సెల్ ఆన్ చేస్తుంది. చదువుతున్నానన్నావు. అర్థమైందా? పిల్లలు ఎలా ఉన్నారండి? చదువు పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. చదువు పేరుతో గురువులు మోసం చేస్తున్నారు. చదువు పేరుతో వృధాగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు చదివేది చదివేనా? వాళ్ళు నీ ముందర నటించేదంతా భక్తేనా? వాళ్ళను నీకు కనిపించే విధంగా నడుస్తున్నదంతా విధేయతేనా? అమ్మో, మా అమ్మాయి బంగారం, మా అబ్బాయి బంగారం, నోట్లో నాలుకే లేదు. ఇవన్నీ మన పిల్లల గురించి మనం చెప్పే పచ్చి బూతులతో కూడినటువంటి నీతులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలియాలంటే, కనబడకుండా 5 నిమిషాలు వాళ్ళకి దూరంగా ఉంటే వాళ్ళ నోట్లో నుంచి వచ్చేవి నీతులు కాదు, తీతలు. వాళ్ళ తీతలు అంటాం కదా మనం, అంత భయంకరంగా ఉంటారు. చిన్న పిల్లలు మాట్లాడే మాట వినలేం, యవనస్తులు మాట్లాడే అసలే వినలేం. ఇక కాలేజీ యూనివర్సిటీలు అంటే అసలే వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా మనం చెవులు ముక్కు నోరు మూసుకోవాలి. వినలేని పరిస్థితిలో నేటి ప్రజల యొక్క నడవడిక ఉంది. వారి ఆలోచనలు అలా ఉన్నాయి, వారి యొక్క థియరీ విధానం అలా ఉంది. తల్లిదండ్రులు నిజంగా వారి భవిష్యత్తు కావాలి, బాగుండాలి అని అనుకుంటే చేతులకు పాకెట్ మనీ ఇచ్చి చక్కగా చదువుకొని రండి అని చెప్తే, మరి వాళ్ళు చదువుతున్నారో లేదో వాళ్ళకి తెలియదు. కానీ మేము అప్పుడప్పుడు రాత్రులు వచ్చేటప్పుడు అయ్యన్నపల్లి మదాల మీద కూర్చుంటున్నారు చాలామంది. ఎర్రవరం మదాల మీద కూర్చుంటున్నారు. ఊరవతలు ఎక్కడో కటిక చీకట్లో చూస్తూ నిలబడతా ఉన్నారు. ఈ కారు వెలుతురికి వెనక్కి తిరిగేస్తూ ఉన్నారు, ఎవరు గుర్తుపట్టకుండా. ఈ మధ్య ఇంకొక సిస్టమ్ వచ్చింది. అబ్బాయిలు హెల్మెట్ పెట్టుకుంటున్నారు, అమ్మాయిలు షార్క్ కట్టేసుకుంటున్నారు. ఎందుకు కట్టుకుంటున్నారు అని నేను అడిగితే, కరోనా కదండి కొంచెం జాగ్రత్త కోసం కట్టుకుంటున్నారు అని అప్పట్లో నాకు ఎవరో చెప్పారు. మహానుభావుడు, వాడు అలాగే నమ్మేస్తా ఉన్నాడు. తర్వాత కరోనా పోయింది, దాని బాబు పోయింది, తన తాత పోయింది, అన్నీ పోయినా ఇప్పుడు చాలామంది పిల్లలు ఎలా కట్టుకొని తిరుగుతూ ఉన్నారంటే అలా కట్టుకొని తిరుగుతున్నారు. ఇందాక ఎందుకో కానీ నర్సీపట్నం వెళ్దామని వెళ్తే కాయగూరలకి ఒక బండి, ఆ అబ్బాయి తోలే బండి సీట్ ఇక్కడ ఉంది, అమ్మాయి కూర్చునే సీట్ ఇక్కడ ఉంది. ఇక అమ్మాయి పడుకుందా నిలబడుందా తెలియదు అనమాట అండి. ఇక్కడ దుర్మన్నది ఈ బండి మళ్ళీ కనపడింది, నాకు కనబడలా. ఎక్కడుంది తెలుసండి, మళ్ళీ అయ్యన్నపాత్రుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ బండి. వేగానికి బ్రేకులు లేవు. అన్నయ్య, భర్త, కుటుంబ సభ్యుల ప్రయాణం తండ్రితోనా ఇంటివారితోనా కాదే, దుర్భరమైన ప్రయాణాలు. ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఈ 2 కళ్ళతో చూడలేమా అనుకునేటువంటి వేదనకరమైన పరిస్థితులు ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల నుంచి మార్చగలిగిన వాడు ఒక్కడే, చెప్పండి, దేవుడు అని. నువ్వు నమ్ముతున్నావో లేదో తెలియదు కానీ అక్కడి వ్యక్తులు నమ్మారు కనుక వారి బిడ్డలను యేసు ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని వచ్చారు. వారి యొక్క ఆశ చొప్పున యేసు ప్రభు ఏం చేశాడంటే వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక. యవనస్తులు, చిన్నపిల్లలు, వారు బాలుడై ఉన్నప్పుడే వాళ్ళకి నేర్పించాల్సిన విషయాలన్నీ మనం నేర్పించాలి. పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారులే. ఏమంటారండి పెద్దోళ్ళు చెప్పే నీతులు, చిన్న పిల్లలు కదా, పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు.
ఏం తెలుసుకుంటారు? నువ్వు పెద్ద ఎదిగిన తర్వాత తెలుసుకున్నావు. కానీ నీ పరిస్థితులు ఇప్పుడున్న ప్రజల మధ్యలో లేవు. ఈ కాలం వేరు, ఆ కాలం వేరు. అమాయకులు ఎంత వయసు వచ్చినా ఆ కాలంలో అమాయకులు పరాయి పురుషుడి వైపు చూడనే చూసేవాళ్ళు కాదు. పరాయి స్త్రీ వైపు కన్నెత్తి చూసేవారు కాదు. ఆడవాళ్ళు అంటే భయం భయం భయం. మా చిన్నాన్న అనేవాడు, రే నీకు పెళ్లి చేసేయాలి రానివాడు నాతోటి. ఆ పెళ్ళి అనేసరికి ఇంట్లోకి ఎక్కడికో పారిపోయేవాడిని. సిగ్గు, ఆ పేరెత్తితేనే సిగ్గు. 100 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 101 దానికి తాళి కట్టించుకుంటున్నారు ఇప్పుడు. పరిస్థితులు చూస్తూ ఉంటే, పిల్లల నడక చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది, వేదన కలుగుతుంది. ఎంతమంది వారి యొక్క బిడ్డలను గురించి, నా బిడ్డల యొక్క ప్రవర్తన నేను తలెత్తుకునేటట్లు ఉంది నా పిల్లలు నడక అని సంతోషించి ఆనందించే తల్లిదండ్రులకి అన్ని కుటుంబాలు మన ముందు కనబడుతూ ఉన్నాయి అని ఆలోచిస్తే, ఎక్కడో ఒక చోట ఏదో ఒక పరిస్థితి మనం తలంచుకునేటట్లే ఉంది. ఈ పరిస్థితి మారాలి అంటే దేవుని సన్నిధిలోనికి మీతో పాటు బిడ్డలు తీసుకొని రావాలి. వాక్య జ్ఞానంలో బిడ్డలు పెంచాలి. దైవ భక్తిలో పిల్లలు పెంచాలి. మా నాన్న నన్నేం చూడలేడు, పట్టుకోలేడు. మా మమ్మీ అసలే నన్ను పట్టుకోలేదు. ఏదో మా అమ్మని బుట్టలో పెట్టేస్తాను నేను. తల్లిదండ్రులుగా మీరు మీ జ్ఞానం ఎంతో వాళ్ళు అంచనా వేశారు కనుక మిమ్మల్ని నిజంగానే బుట్టలో పెట్టేస్తున్నారు. వాళ్ళకు ఒకటి చెప్పించండి, ఇజ్రాయేలీయులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఆయన కనుసలలోంచి తప్పించుకోగలిగిన వాడు ఎవడు లేడు. ఆయన చూస్తూ ఉన్న దేవుడు. ఈ సత్యం వారికి అర్థమైతే వాళ్ళు భయభక్తులు కలిగి ఉంటారు. ఏమండి, ఒక భక్తుడి పాట పాడతాడు, తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి అని. మన దగ్గర నుంచి తప్పించుకోవచ్చునేమో కానీ మనం ఆరాధించే దేవుని దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ఆయన ప్రధాన కాపరిగా, నాయకుడిగా, యజమానుడిగా, సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన నీ ఇంటి వారందరికీ రక్షకుడిగా ఆయన ఉంటూ ఉండగా ఆయన ఏలుబడి క్రిందకి నీ బిడ్డలని నడిపించండి. ఆయన ఏలుబడి క్రింద నీ బిడ్డలు ఉండేటట్లు మీరు చూసినప్పుడు దేవుడు మీ హృదయ వాంఛలను తీరుస్తాడు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని రాజ్యం మారిన బిడ్డల వంటి స్వభావం కలిగినటువంటి వారిది అని ఈ భాగంలో మనం చెప్తాం. మరి మనం పసిపిల్ల హృదయం కలిగి ఉండాలి. ఎలా ఉండాలంటే పసిపిల్ల హృదయం కలిగి ఉండాలి. మనం అనంత జ్ఞానులం. పూర్వకాలం మందు నాకు తెలిసిన, మీకు కూడా తెలిసిన ఇంజనీర్ గారు సాంబశివరావు గారు, పి సామ్యూల్ గారు, జేఈ గారు, మన గ్రామంలో సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి సాంబశివరావు గారు. మన దానియేల్ గారి ఇంట్లో చిన్నపిల్లలతో కూడిక ఆరంభించి ప్రతి వారము పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకొచ్చి కూడిక అనంతరం పిల్లలకి ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించాడు. ఆయన అప్పటికే వేలాది రూపాయల జీతం కలిగినాడు, మంచి ఇంజనీర్. కానీ అతను చంటి పిల్ల స్వభావం కలిగినటువంటి వాడు. లౌక్యం తెలియదు, మాట మెలిగి తెలియదు. పిల్లలంటే పిల్లలతోనే, పెద్దలంటే పెద్దలతోనే చక్కగా మాట్లాడి విద్వేషాలకి తావు లేకుండా చక్కగా ఆయన దేవుని యొక్క ఆత్మలో ఆనందించే అనుభవం కలిగినటువంటి వాడు. ఆయన చాలామంది మోసం చేశారనుకోండి, కానీ తను మాత్రం ఎవరిని నమ్మాడో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడిని నమ్మాడు. దేవుని కొరకు బ్రతికినంత కాలం బ్రతికాడు. దేవుడు అతన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళిపోయాడు. నేను చెప్పే మాట ఏంటంటే, మనం అలా ఉండాలి.
ఎలా ఉండాలండి? బాయిల స్వభావం అంటాం కదా, చంటి బిడ్డ స్వభావం అంటాం కదా, అలా ఉండాలి. కానీ లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఒకటి బయట ఒకటి, ద్వంద్వ స్వభావం అన్నమాట అండి. అసలు చిన్నపిల్లల స్వభావం మనకు ఉండనే ఉండదు ఏమండి. మరి దేవుని రాజ్యం అప్పుడు నీకు ఎలా దొక్కుతుంది? బాప్తిజం పొందావు, పెద్ద బైబిల్ కొనుక్కున్నావు, మానకుండా ఆరాధనకు వస్తున్నావు. నీ హృదయంలో పసితనం లేకపోతే, నీ హృదయంలో పసిబిడ్డుకున్నటువంటి మనస్సు లేకపోతే దేవుని రాజ్యం మనం ఏ విధంగా స్వతంత్రించుకోగలుగుతాం? మారిన ప్రతి వ్యక్తి మీదకి, చంటి బిడ్డ స్వభావాన్ని ధరించిన ప్రతి వ్యక్తి మీదకి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన హస్తాన్ని ఆయన ఉంచి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుని యొక్క కృప నిరంతరము ఆయన బిడ్డలమైన మనందరి మీద దిగి వచ్చినట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. ఈ సమయంలో సతీష్ గారు వచ్చి ఈ కూడిక